రైతులకు ఇబ్బంది కాకుండా ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకొని మీరు డిజైన్ చేశారు. సో అది బాగున్నది. ఇన్ఫాక్ట్ మనం ఇరిగేషన్ కెనాల్స్కి ఇంతవరకు ఇంటేక్ గేట్స్ లేవండి. మనం ఇంటేక్ గేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఎక్స్ట్రీమ్ రైన్స్ వచ్చినప్పుడు వాటర్ రెగ్యులేట్ చేసుకోవడానికి మనం పక్క రైతులకు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఇంటేక్ గేట్స్ ప్రొవైడ్ చేసి ఆ ఛానల్స్లో కూడా ఎప్పుడు ఫర్ ఎవర్ వాటర్ ఉండేలాగా, అంటే వాటర్ వేస్ ఉన్నట్టుగా మన లేఅవుట్లోంచి వాటర్ వేస్ పాస్ అవుతున్నట్టుగా ఆ ఫీల్ తీసుకురావడం కోసం ల్యాండ్స్కేపింగ్ చేసి దానికి ప్రొటెక్షన్ ఫెన్సింగ్ కూడా వేస్తున్నాం అండి. ఆ ఫెన్సింగ్ వేయటం వల్ల పిల్లలకి అది ఎప్పుడైనా అక్కడ పక్కన వాకింగ్ ట్రాక్స్లో వాక్ చేసినా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం. ఇదంతా బేసిక్గా ఏంటంటే ఇంట్రెస్ట్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ బాగా చేయాలి అనే ప్యాషన్ ఇవన్నీ యాడ్ అయ్యి, అండ్ యాజ్ ఐ టోల్డ్ ప్రమోటర్స్ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ వల్ల కొంత మనం ఆ ఫ్రీ హ్యాండ్ తీసుకుని లెవరేజ్ తీసుకుని చేస్తాం. అండ్ అట్లానే ఇప్పుడు మనం అన్నీ కూడాను కంప్లీట్గా 40 feet రోడ్స్ ఇవ్వడం జరిగింది ప్రాజెక్ట్లో. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం 30 feet 33 feet రోడ్స్ ఇచ్చినట్లయితే కనుక మనకి ఈల్డ్ వచ్చేసి దగ్గరగా 3100 square yards మనకి ఈల్డ్ వచ్చేది. అవునండి. ఇప్పుడు మనకి 40 feet రోడ్స్ అంటే మొత్తం అన్ని ప్రాజెక్ట్ అంతా కూడాను అన్ని రోడ్స్ నాకు గుర్తున్నంత వరకు 5.8 kilometers ఆఫ్ రోడ్స్ ఇస్తున్నాం మనం టోటల్. ఎవరైనా వాక్ చేయాలి అని అంటే కనుక ప్రాజెక్ట్లో టోటల్ అబౌట్ 5.8 kilometers ఆఫ్ రోడ్స్ వచ్చినాయి మనకి. అన్నీ కూడాను కంప్లీట్గా మనము 40 feet రోడ్స్ ఇస్తున్నాము. అండ్ ఇంకొకటి నాకు అంటే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా జనరిక్గా ఏంటి అని అంటే మనం ఒక 2 feet తవ్వి, ఎందుకంటే ఇవన్నీ బ్లాక్ కాటన్ సాయిల్స్ కాబట్టి 2 feet తవ్వి ఫస్ట్ లెవెల్ ఆఫ్ గ్రావెల్ వేసి దాన్ని కాంపాక్ట్ చేసి మళ్ళీ సెకండ్ లెవెల్ ఆఫ్ గ్రావెల్ వేసి మళ్ళీ దాన్ని కాంపాక్ట్ చేసి తర్వాత మళ్ళీ వెట్ మిక్స్ ఫైనల్గా మీరు సిసి రోడ్స్ 40 feet రోడ్స్ మీరు బిల్డ్ చేస్తున్నారు. అండ్ రోడ్ వాటర్ క్యాచ్మెంట్ అంటామండి. రోడ్ వాటర్ మీద అంటే ఎక్స్ట్రీమ్ రైన్స్ వచ్చినప్పుడు రోడ్ మీద చాలా వాటర్ వస్తుంది. అవి కూడా ఎలా ఎవాక్యుయేట్ చేయాలనే ప్రొవిజన్ కూడా మనం డిజైన్లో తీసుకున్నాం కన్సిడర్. సాసర్ డ్రైన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రెండోది మనకి క్యారేజ్ విడ్త్ వచ్చేసి 26 feet క్యారేజ్ విడ్త్ ఇస్తున్నారు. ప్లస్ 7 feet 7 feet అండి. అంటే 40 feetని బైఫర్కేట్ చేస్తే ఒక సైడ్ 7 feet ఉంటుందండి, ఒక సైడ్ 7 feet ఉంటుంది. 14 ప్లస్ 26 feet క్యారేజ్ వే అండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 40 feet రోడ్స్లో ఒక వెహికల్ ఆగున్నా వెహికల్స్ క్రాస్ అయ్యి పాస్ అవడానికి ఈజీగా ఉంటుంది. నేరో రోడ్స్ కాకుండా మేము 40 feet అంటే మాకు కొంత ఏరియా లూజ్ అయినా కానీ 40 feet రోడ్స్ డిజైన్ చేసిన పర్పస్ అదండి. ఫ్యూచర్లో కూడా కాలనీ అంతా హౌసింగ్ వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొంత ఫోర్గో అయ్యి మేము చేసేవాడి 40 feet రోడ్స్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఆ 7 feet వదిలి పెడుతున్నాం కదండి రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ 7 feetలో. సో 2.5 feet ఏమో ఎలక్ట్రిక్ పోల్ అండ్ గ్రీనరీకి, అండ్ ఒక 4.5 feet ఏమో సైడ్ వాక్స్ బిల్డ్ చేసి. అవునండి. అది కూడా జనరల్గా ఫుట్పాత్ పేమెంట్ డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం 2.5 feet ఎలక్ట్రికల్ లైన్స్కి ఎవెన్యూ ప్లాంటేషన్కి వదిలేసి 4.5 feet ఏమో సర్వీసెస్కి తీసుకున్నాం. దిస్ ఈజ్ ఆల్సో యూనిక్. అంటే అందరూ జనరల్గా చేయరు, అది మేము 7 feet తీసుకుని దాన్ని డిజైన్ చేస్తున్నాం. ఎవెన్యూ ప్లాంటేషను, ఎలక్ట్రికల్ పోల్స్, వాటర్ లైన్స్ ఆ 2.5 feetలో పాస్ అవుతాయి. 4.5 feetలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే సివరేజ్ లైన్స్, స్టామ్ వాటర్ డ్రైను, ఎలక్ట్రికల్. ఇంకోటి ఏంటంటే మేము డేటా కేబుల్స్కి కాండ్యూట్స్ కూడా ఇస్తున్నాం. అంటే ఫ్యూచర్ అంతా డేటాయే కదా, ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ ఎవరైనా ఆపరేటర్స్ వచ్చి రన్ చేసుకోవడానికి ప్రతి ఇంటికి డేటా కేబుల్ కనెక్టివిటీ ఇస్తున్నాం. సో ఫ్యూచర్లో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఆ కనెక్షన్స్ వాళ్ళు తీసుకోవాలి. సో బేసిక్గా వాటర్ లైన్ 2.5 feetలో వెళ్తుంది. అవును. అండ్ రిమైనింగ్ 4 స్టామ్ వాటర్ డ్రైన్, సివరేజ్, ఎలక్ట్రికల్, వేస్ట్ వాటర్, డేటా కేబుల్ వచ్చేసి 4.5 feet కింద సర్వీస్ లైన్స్ అన్ని కూడా 4.5 feet. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిజైన్లో అండి మీకు వాక్వే అంటే వాక్వే, ఫుట్పాత్ మీద మీకు ఏం అబ్స్ట్రక్షన్స్ ఉండవు. ఆ 4.5 feetలో మీరు మొత్తం 5.5-6 kilometers కూడా వాక్ చేసుకోవచ్చు. సో అబ్స్ట్రక్షన్ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ చెట్లు కానీ ఏమి అడ్డరావండి. మన పేమెంట్ని అట్లా డిజైన్ చేసాం. సో అది ఈవెన్ దో మేము 300 square yards per acre లూజ్ అయినా కానీ స్టిల్ వి స్టిక్ టు ద 40 feet రోడ్స్. మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఏదో మెయిన్ రోడ్ ఒక 40 feet తీసి ఇంటర్నల్ రోడ్స్ అన్ని 30 feet 33 feet తీయకుండా 30 చేసినా 33 feet చేసినా మాకు సిఆర్డీ అప్రూవల్కి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఏంటంటే మేము చేసే పనులతో కస్టమర్కి బెనిఫిట్ అవ్వాలి. ఇప్పుడు మాతో కస్టమర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారండి? సో వాళ్ళు రూపాయి పెడితే కనుక వాళ్ళకి అప్రిసియేషన్ ఏంటి, లేదు రేపు ఇల్లు కట్టుకొని ఉండాలి అని అంటే కనుక ఎమ్యూనిటీస్ ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ROI చూసుకుంటారు, రిటర్న్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. అంటే లివింగ్ కానీ ఉంది, లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది ఏంటి. సో ఆ పర్పస్లో ఏంటి అని అంటే కనుక వద్దు, మనం 30 feet 33 feet వద్దు, అన్నీ కూడాను మీరు 40 feet రోడ్స్ ఇవ్వండి. అన్నీ కూడాను CC రోడ్స్, కంప్లీట్లీ CC రోడ్స్ విత్ 26 feet ఆఫ్ carriage way, and then 7 feet on either side is for greenery and utility lines రన్ చేయడానికి వాడామన్నమాట. అట్లా ఓవరాల్గా ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగిందండి. మా ప్రాజెక్ట్లో ఒక 100-year-old జమ్మి చెట్టు, అంటే ఇట్ హ్యావ్ సీన్ ఐ థింక్
ఆల్రెడీ కపుల్ ఆఫ్ జనరేషన్స్ 100 years అని అంటే కనుక. సో ఒకసారి ఆ జమ్ చెట్టు గురించి కొద్దిగా మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఇది అంటే ఇక్కడ మొన్న మాకు తెలిసిన మనకు ల్యాండ్ అమ్మిన ఫార్మర్ ఒక ఆయన వాళ్ళ ఫాదర్ ద్వారా తెలుసుకున్నాం ఇన్ఫర్మేషన్. ఆయన 91 yearsలో రీసెంట్గా ఈ పాస్ట్ అవే. ఆయన చెప్పారు ఇది ఆల్మోస్ట్ ఆయన చిన్నప్పటి నుంచి చూశారు. చాలామంది దీన్ని అంటే కట్ చేసినా కానీ, బ్రాంచెస్ రిమూవ్ చేసినా కానీ, రూట్స్ రిమూవ్ చేసినా కానీ ఆ చెట్టు సర్వైవ్ అయ్యి స్టిల్ ఉందండి. లక్కీగా అది మన పార్క్ ఏరియాలోకి వచ్చింది. సో వీ వాంట్ టు ప్రొటెక్ట్ ద ట్రీ అండ్ యాడ్ మోర్ ఇయర్స్ టు ఇట్స్ లైఫ్. ఆ చెట్టు అనేది యూనిక్గా ఒక బ్లెస్సింగ్ లాగా ఉంటుంది ఈ లేఅవుట్కి అనేది మేము అనుకుంటున్నాం. జమ్ చెట్టు అంటే మామూలుగా ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు కదా, సో ఆ విధంగా అది చాలా పాజిటివ్ సైన్ అని నేను అనుకుంటున్నాను. సో రెండోది ప్లగ్ అండ్ ప్లే డిజైన్ కాన్సెప్ట్ అని అన్నారు. సో సపోజ్ ఇప్పుడు మనం విల్లాస్ కడుతున్నాం ఈ ప్రాజెక్ట్లో, అట్లీస్ట్ ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. లేదు మన దగ్గర కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్ విల్లాస్ కట్టుకుంటారు. సో ఏంటి ఆ ప్లగ్ అండ్ ప్లే అని అంటే కనుక మన కస్టమర్స్కి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. ప్లగ్ అండ్ ప్లే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివరేజ్ లైన్స్, దెన్ వాటర్ ఇంటేక్ ఉందండి, డేటా కేబుల్స్, ఎలక్ట్రికల్ కనెక్టివిటీ, ఇవన్నీ మనం అంటే విల్లా కట్టుకోగానే మీరు ఇమీడియట్గా ఈ సర్వీసెస్ అన్నీ అవైల్ చేసుకుని యూ కెన్ స్టార్ట్ లివింగ్ దేర్. అంటే దీనికోసం మామూలుగా జనరల్గా అదర్ లేఅవుట్స్లో ఇన్కంప్లీట్గా వదిలేస్తారండి. బట్ మేము కంప్లీట్ ఇంజనీరింగ్ చేసి ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగా డిజైన్ చేస్తాం. అంటే సివరేజ్ ఎట్లా ఎవాక్యుయేట్ చేయాలి, దెన్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్, వాటర్ ఇంటేక్, అవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి చేస్తాం. సో బేసిక్గా ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాల్సిన పని లేదు. రేపు ఎవరైనా విల్లాస్ కట్టుకోవాలి అని అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఆల్సో మనం సెంట్రలైజ్డ్ సెప్టిక్ ట్యాంక్స్, ప్లంబింగ్ లైన్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మొత్తం ఎంటైర్ 57 acresకి ఎక్కడెక్కడ ఎంత నెసెసిటీ ఉందో చూసి దాని ప్రకారం డిజైన్ చేస్తాం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ప్లగ్ అండ్ ప్లే. ఇప్పుడు వాటర్ లైన్ వాళ్ళు వాటర్ ఇంటేక్ లైన్ ఎట్లా ప్లగ్ ఇన్ చేసుకుంటారో దేర్ ప్లంబింగ్ లైన్స్లోకి, అట్లానే సూవర్ లైన్ కూడాను ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ గ్రావిటీలో. అంటే మనం ప్రతి లైన్ టెస్ట్ చేస్తాం, మ్యాన్ హోల్స్, చేంబర్స్ కట్టి బిఫోర్ బ్యాక్ ఫిల్లింగ్ లైన్స్ అన్ని టెస్ట్ చేసి స్లోప్స్ అవి కరెక్ట్గా ఉన్నాయి, ఆ ప్రెషర్ టెస్టింగ్ కూడా చేస్తాం వాటర్ లైన్స్ అవి అయితే. సో ఎక్కడ ఫెయిల్యూర్స్ అనేది అవకాశం లేకుండా చేస్తున్నాం మనం. ఎంత ఇంజనీరింగు అఫ్కోర్స్ అగైన్ కంపెనీ విజను, కంపెనీ ప్యాషన్ ఇవన్నీ ఉంటేనే చేయగలుగుతామండి. మామూలుగా ఇదేదో లేఅవుట్ అంటే ఏదో వేసేసి వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ దిస్ లాగా కాకుండా మేము యాజ్ ఇఫ్ వీఆర్ లివింగ్ హియర్ అన్నట్టుగా డిజైన్ చేస్తున్నాం. యా ఇన్ఫ్యాక్ట్ అది ట్రూనే కదా, గోయింగ్ టు లివ్ హియర్ మనం కూడా పెట్టుకున్నాం కదా. అవును, మేము కేబీపీలో 3 partners తలా 800 గజాలు ఉంచుకున్నారండి. మా ఓన్ ప్లాటింగ్ కూడాను మేము పెట్టుకున్నాము. ఫీచర్ విల్లా మాది కూడా ఇక్కడ కట్టుకోవడానికి అన్నట్టు. ఎక్కడో బయట కట్టుకునే బదులు మన ఓన్గా మనం ఏం డిజైన్ చేస్తున్నామో మనకు తెలుసు కాబట్టి మేము 3 కూడాను తలా 800 గజాలు దీంట్లో ప్లాట్స్ పెట్టుకొని మా ఫీచర్ విల్లా ఇక్కడ కట్టుకుందాం అనేది మా ప్లాన్ కూడాను. అవును. సో మనం టోటల్ ఐ థింక్ 9 parks ఇస్తున్నట్టున్నాం కదా. టోటల్ మొత్తం కూడాను సైట్లో ఎక్కడెక్కడైతే మనం 10% గ్రీన్ స్పేస్ వదిలిపెట్టాలో 10%లో మనం 9 parks డిజైన్ చేస్తున్నాము. సో ఒకసారి కొంచెం పార్క్స్ గురించి మీరు మాట్లాడగలిగితే. సో పార్క్స్ అంటే బేసిక్గా ఏంటంటే అండి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి ఒక కమ్యూనిటీలో. లైక్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వర్కింగ్ పీపుల్ ఉంటారు, విమెన్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, హోమ్ మేకర్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇన్ని నెంబర్ ఆఫ్ పార్క్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పార్క్ని ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్స్ అందరూ టైం స్పెండ్ చేయడానికి, మార్నింగ్ వాక్కి వెళ్ళి కొంతసేపు అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి. అట్లాగే హోమ్ మేకర్స్ ఈవినింగ్ వాక్కి వెళ్ళి, జనరల్గా ఈవినింగ్ వెళ్తారు హోమ్ మేకర్స్, వాళ్ళందరూ ఈవినింగ్ వెళ్ళి ఒక దగ్గర కూర్చోడానికి, పిల్లలకి ప్లే ఏరియాస్. ఇది కాకుండా ల్యాండ్స్కేపింగ్ కూడా బాగా యూనిక్గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్